రైట్ ఇక ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతోంది. దీంతో బర్డ్ ఫ్లూ సోకిన 10 కిలోమీటర్ల పరిధిని సర్విలెన్స్ జోన్గా అధికారులు ప్రకటించారు. నిన్న కృష్ణా జిల్లా అనుమలంకపల్లిలో 10,000కు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. నేడు మరో 2,000 కోళ్లు మృతి చెందాయి. కోళ్ల శాంపిల్స్ ను అధికారులు ల్యాబ్కు తరలించారు. కొద్ది రోజులు చికెన్ తినవద్దంటూ అధికారులు హెచ్చరికలను జారీ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కాకినాడ నుండి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, చెప్పండి. జనిమా చూసుకుంటే ఏదైతే ఉందో ఉభయ గోదావరి జిల్లాతో పాటు ఏపీలో మొత్తం కూడా బర్డ్ ఫ్లూ వ్యాధి సంచలనం రేపిందని చెప్పొచ్చు. మొత్తానికి ఒక పక్క ఏదైతే ఉందో చికెన్ ప్రియులంతా కూడా హడలెత్తిపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో సంబంధించి అయితే మాత్రం 30 లక్షల కోళ్ళు అయితే మృత్యువాత పడ్డాయి. ఇవన్నీ కూడా శాంపిల్స్ తీసి ల్యాబ్కు పంపించిన అనంతరం కూడా ఇవన్నీ కూడా బ్లడ్ ఫ్లూ వ్యాధికి చెందిందని చెప్పేసి నిర్ధారణ అయింది. వీటన్నిటినీ కూడా ఏదైతే ఉందో పశుసంవర్ధక శాఖ అధికారులందరూ కూడా వీటిని ఖననం చేశారు. అనంతరం కూడా ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు వెస్ట్ గోదావరి ఏదైతే ఉందో నిడదవోలు, కానూరు, పెరవలి ఈ ప్రాంతాల్లో అత్యధికంగా బర్డ్ ఫ్లూ వ్యాధి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అదే కాకుండా ఈస్ట్ గోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా అత్యధికంగా కేసులు అయితే నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం మనం కాకినాడ పట్టణంలో ఉన్నాం. ఏదైతే ఉందో కాకినాడ చూసుకుంటే కనుక కాకినాడ చికెన్ సెంటర్లు అని వెలవెలబోతున్నాయి. ఎప్పుడు కూడా చికెన్ సెంటర్లు అన్నీ కూడా కాకినాడ ప్రధాన మార్కెట్ అయిన ఈ మార్కెట్లో ఇప్పుడు కూడా జనాలతో చికెన్ ప్రియులతో కిక్కిరిసిపోయే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మొత్తం కూడా చూస్తున్నాం, షాపులన్నీ కూడా వెలవెలబోతున్నాయి. ఎవరైనా చికెన్ తినాలంటే భయపడే పరిస్థితి అయితే మాత్రం ఏపీలో ఉందని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే ఇందాక మరికొద్దిసేపటి కింద కూడా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల కోళ్ల మృతి చెందుడుపై పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, అదేవిధంగా జిల్లాధికారులు, ఏపీ వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో అయితే మాత్రం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో వెటనరీ వైద్యులు అందుబాటులో ఉండాలి. మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. చనిపోయిన కోళ్ళని పరిశీలించిన అనంతరం శాంపిల్స్ను పంపించాలని చెప్పేసి అచ్చెన్నాయుడు అయితే చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అచ్చెన్నాయుడు ఆదేశాలను అయితే అధికారులు పాటిస్తున్నారు. పూర్తి స్థాయిలో సర్వేలైన్స్ ఉండాలి సూచించారు. పౌల్ట్రీల వద్ద బయోసెక్యూరిటీ మెజర్స్ అయితే అమలు చేయాలని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు అయితే మాత్రం అధికారులకు అయితే చెప్పడం జరిగింది. సంబంధిత పౌల్ట్రీలో రవాణా వాహనాలు సంచరించకుండా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతోపాటు కూడా మొత్తం ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో ఈ వ్యాధి బర్డ్ ఫ్లూ వ్యాధి అయితే మాత్రం అత్యధికంగా ఉండడంతో మొత్తం కూడా ఇటు చికెన్ ఎవరు కూడా తినవద్దంటూ కూడా అధికారులు అలర్ట్ చేశారు. మొత్తం అటు తెలంగాణలో అయితే ఇప్పటికే మొత్తం కూడా ఏపీ నుంచి వచ్చే చెక్ పోస్టులు ఏవైతే ఉందో జగ్గైపేట ఏపీ తెలంగాణ బార్డర్ జగ్గైపేట చెక్ పోస్టు సంబంధించిన మొత్తం కూడా ఆ చెక్ పోస్టుల దగ్గర అయితే ఎటువంటి కోళ్లను కూడా అనుమతించకూడదు అని చెప్పేసి మొత్తం బార్డర్ చెక్ పోస్ట్ ఏదైతే ఉందో చెక్ పోస్ట్ మొత్తం కూడా ఏపీ నుంచి వస్తున్న కోళ్లు సంబంధించిన బాయిలర్ కోళ్లు సంబంధించిన వ్యాన్లను అయితే మాత్రం ఏపీ బార్డర్లో తెలంగాణ పోలీసులు అయితే ఆపివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క అయితే మాత్రం తెలంగాణలో ఏపీలో అత్యధికంగా బర్డ్ ఫ్లూ వ్యాధి అయితే విస్తరించి ఉంది. దీనికి సంబంధించి ఏ ఒక్కరు కూడా కోడి మాంసం తినకూడదని చెప్పి అధికారులు అలర్ట్ తెలంగాణలో ప్రకటించారు. ఇదే వరకు మొన్నటి వరకు కూడా ఏదైతే ఉందో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల వరకే ఉన్న బర్డ్ ఫ్లూ వ్యాధి ఇప్పుడు ఏపీని కూడా విజృంభించిన పరిస్థితి అయితే ఏపీలో కనపడుతుంది. ప్రస్తుతానికి ఏపీ వ్యాప్తంగా కూడా ఉన్నతాధికారులు, అదేవిధంగా అధికారులు కూడా పశుసంవర్ధక అధికారులు కూడా ఎవరు కూడా కోళ్ల ఫారాల దగ్గర ఎవరు కూడా వెళ్ళకూడదని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. మరో పక్క కోడి మాంసం కూడా తినకూడదని చెప్పి అధికారులు అయితే మాత్రం ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మొత్తం ఏపీలో అత్యధికంగా అయితే కృష్ణా, పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం బర్డ్ ఫ్లూ వ్యాధి అయితే పాజిటివ్గా అత్యధికంగా ఉన్నట్టయితే మాత్రం అధికారులు సూచించారు. ఇప్పటి వరకు కూడా ఏదైతే ఉందో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా కోల్డ్ పౌల్ట్రీలు మొత్తం కూడా మూసివేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం ఏదైనప్పటికీ కూడా బర్డ్ ఫ్లూ వ్యాధి అయితే మాత్రం ఏపీలో అత్యధిక కేసులు అయితే నమోదు. దీనికి సంబంధించిన కోళ్ళు ఏవైతే ఉన్నాయో పౌల్ట్రీ కోళ్ళు సంబంధించిన అన్నీ కూడా ఖననం చేసి దాన్ని దూరంగా కిలోమీటర్ దూరంలో మనుషులు ఉండాలని చెప్పి అధికారులు అయితే మాత్రం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కాకినాడ, రాజమండ్రి, అమలాపురం ఏవైతే ఉన్నాయి ఈ జిల్లాలన్నీ కూడా మొత్తం చికెన్ సెంటర్లన్నీ కూడా అధికారులు అయితే అప్రమత్తం చేసి ఏ ఒక్కరు కూడా చికెన్ కొనకూడదని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి రేపెల్లుండి కూడా దీన్ని రెడ్ అలర్ట్ అయితే ప్రకటించే పరిస్థితి అయితే ఉన్నట్టు తెలుస్తుంది. జనీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కామేశ్వరరావు.